హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి గ్యాంగ్ అంతా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమందరం కలిసి మా ఊరు పక్కనే ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఊరు నుంచి ఒక 7 or 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నరసింహస్వామి టెంపుల్. అదిగోండి, ఈ గ్యాంగ్ అంతా బయలుదేరాము. అందరూ చెప్తున్నారు చాలా బాగుంటుందని, సో వెళ్ళాము. ఇది చూస్తే ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఒక గుట్ట లాంటిది. గుట్ట పైన టెంపుల్ని కట్టారు. చూడండి, ఇదే గుట్ట. ఇక్కడ దీనికి 2 ways ఉన్నాయి. ఒకటి వెంకటగిరి నుంచి వెళ్ళేటప్పుడు ఈ దారి, అండ్ తిరుపతి నుంచి ఒక రూట్ ఉంది, అది ఇంకొక దారి. అది చూపిస్తాను. చూడండి, ఇలా కొండ మీద ఫస్ట్ వెళ్ళంగానే మనకి వినాయకుడి దర్శనం జరుగుతుంది. తర్వాత కళ్యాణ మండపం కూడా అక్కడే నిర్మించారు. ఇదే కళ్యాణ మండపం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఇది మెయిన్ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అండి. చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ నేచర్. కొంచెం ఒక 20-30 స్టెప్స్ ఎక్కామనుకోండి, గుట్ట పైన ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ రూటు తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకి. ఆ స్టెప్స్ కూడా ఇక్కడే పక్కనే ఉంటాయి. ఇదండి, ఇది కళ్యాణ మండపం. గుడి అంతా ఇలా ఉంటుంది. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫైనలీ మేమందరూ దీపాలు అయితే పెట్టుకున్నాము. అంటే సాటర్డే అండ్ ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి మంచిదని అందరూ ఉపవాసంతో వెళ్ళి దీపాలు అయితే పెట్టుకున్నాము. చూడండి, పైనుంచి చూస్తే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. అదిగోండి, ఈయన నరసింహస్వామి. సింప్లీ బాగా డెకరేషన్ చేశారు, బాగుండింది. ఇంకా ఏకాదశి అండ్ శనివారం కలిసి వచ్చిందని అందరూ ఒక్క పొద్దుతో వెళ్ళాము. అక్కడే దీపారాధన అయితే చేశాము. మేము సుమారు ఒక 18 members దాకా వెళ్ళాము. అందరూ అక్కడే కలిసి దీపారాధన చేసుకున్నాము. ఇంకా పక్కనే స్టెప్స్ పక్కన నరసింహస్వామి పాదాలు ఇవి, అక్కడ కూడా పూజ చేస్తున్నారు. టెంపుల్ ఒక అవుట్లుక్ అండి. బయట నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి తిరుపతి నుంచి వచ్చే దారి కలుస్తుంది. ఇది వెంకటగిరి నుంచి వచ్చే దారి, అండ్ ఇది తిరుపతి నుంచి వచ్చే దారి. ఇంకా మేము అందరం ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నాం కదా, సో బెటాలియన్ అయితే అలా చుట్టుకుని వద్దామని అలా బెటాలియన్ లోపలికి వెళ్ళాము. ఇది వెంకటగిరి మెయిన్ రోడ్డు, అండ్ ఇది బెటాలియన్.